హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇదైతే ఫ్రైడే అనమాట. మార్నింగ్ టైం అయితే 7:30 కావస్తుంది. సో ఈరోజు అయితే ఇంకా బ్లాగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటా ఉంది. లౌక్యని స్కూల్కి పంపించాలి. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి తనకి హెడ్ బాత్ చేసి రెడీ చేసి పంపించాలన్నమాట. సో హెడ్ బాత్ అంటే తల స్నానం, ఓకే. మేము అన్ని మీనింగ్ చెప్పాలి. సో ఇంకా బయట అంతా కూడా ఇప్పుడే పని అయిపోయిందండి, 7కి అయిపోయింది. ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి మొత్తం కిచెన్ ఇల్లు మొత్తం నీట్గా చేసేసాను. నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నాను అనమాట. సో మొత్తం ఫైనల్లీ కంప్లీట్ చేశాను. అక్కడ దేవుడి రూమ్ దగ్గర వైట్ కర్టైన్స్ వేశాను కదా. సో నార్మల్గా ఏంటంటే నేను దేవుడి రూమ్ డోర్ 7 feet అనమాట, నేను 6 feet బుక్ చేశాను. దానివల్ల ఏంటంటే సరిపోవట్లేదు, దానివల్ల అంత లుక్ రావట్లేదు అనిపిస్తుంది. అవి చేంజ్ చేసేసేయాలి అంటే ఎక్స్చేంజ్ పెట్టాను. రిటర్న్ పెడితే తీసుకెళ్తే తర్వాత మళ్ళీ 7 feet బుక్ చేసుకుంటా. బాగుందండి క్వాలిటీ అయితే. కాకపోతే నేను ఏమనుకున్నా అంటే పెద్దది కొంచెం పెద్దగా ఉంటుంది కదా, దేవుడి రూమ్ అంటే చిన్నగా వస్తుందని చెప్పేసి అసలు కూడా చూడలేదు, జస్ట్ బుక్ చేసేసా. సో అలా అయిందనమాట. అమెజానే కాబట్టి ఈజీగా రిటర్న్ చేసుకోవచ్చు. ఓకే, టిఫిన్ కంప్లీట్ అయిపోతే నేను వెళ్ళేసి తలస్నానం చేయించి లౌక్య పాపడైతే స్కూల్కి పంపిస్తాను. లౌక్య చాలా చాలా గుడ్ గర్ల్ అండి, బాగా వెళ్తుంది స్కూల్కి. అవును కదా నాన్న, అస్సలు ఏడవదండి. ఋత్విక్ ఇంకా ఏడుస్తాడు, కానీ లౌక్య అయితే మార్నింగ్ 6:30కి లేచేస్తుంది, బ్రష్ చేసుకుంటుంది, తన వర్క్ తను చేసుకుంటుంది, టిఫిన్ తింటుంది, స్కూల్కి వెళ్ళిపోతుంది హ్యాపీగా. గుడ్ గర్ల్ లౌక్యశ్రీ, చాలా గుడ్ గర్ల్. ఇప్పుడు చూడు ఎంత క్యూట్గా టిఫిన్ తింటుందో. కానీ అప్పులు మాత్రం ఉండాలి. ఏం అప్పులు ఉండాలి నీకు? సో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ కూడా ఇవన్నీ తీసేసాం, మళ్ళీ క్లాత్ అంటే పేపర్ వేసేసి ఇక్కడ ఫ్లవర్స్ అవి పెడతాను కదా, సో అది పెట్టాలి. అండ్ కిచెన్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట. సో మొత్తం ఇదంతా కొంచెం జిడ్డు అయిపోయినట్లు అయిపోతే మొత్తం కడిగించేసా, గ్యాస్ కడిగించేసా. గ్యాస్ అయితే రోజు కడుగుతూనే ఉంటుందిలేండి. సో ఇవన్నీ అక్కడ ఉండేవన్నమాట, ఇవన్నీ మళ్ళీ అక్కడికి షిఫ్ట్ చేయాలి. సో పూజ సామాన్ క్లీన్ చేసుకోవాలి. సో నిదానంగా ఒక్కొక్కటి సర్దుకుంటూ ఉన్నానండి. మళ్ళీ క్లీనింగ్ అనమాట, దుమ్ము పట్టేసింది మొత్తం. సో ఇక్కడ కూడా టీవీ యూనిట్ అంతా కూడా క్లీన్ చేశాను నార్మల్గా. సో ఇవి చూసారు కదా ఆర్టిఫిషియల్ భలే ఉన్నాయి. సో ఇక్కడంతా క్లీన్ చేశాను. బయటకి ఫైనలీ లౌక్య పాపకైతే హెడ్ బాత్ చేయించేసి తల కూడా ఆర్పేసాను అనమాట. కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్ అయితే. నా దగ్గర హెయిర్ డ్రైయర్ అయితే లేదు, సో తీసుకోవాలి అనుకుంటున్నాను. లౌక్యకి మార్నింగ్ స్నానం చేస్తాం కాబట్టి తడి తల మీద వెళ్ళనివ్వలేము కదా, అందులోని ఇప్పుడు రెయినీ సీజన్, అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి మాకైతే. సో ఇంక అందుకని చెప్పేసి ఏదైనా ఒక మంచిది చూసి తీసుకుందాము అనుకుంటున్నా. ఈవెన్ నాకు కూడా కొన్నిసార్లు ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. అలాగే తడి హెయిర్ మీద అలానే కుప్ప పెట్టేసామనుకోండి చుండ్రు వచ్చేస్తుంది అనమాట. సో ఇంక అందుకని చెప్పేసి ఒక ట్రై చేద్దాము, ఎప్పుడైనా ఇట్లా లౌక్య పాపకి అవసరం అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. చూడాలి అమెజాన్లో. అండ్ ఇక్కడ లౌక్యకి అయితే ఫస్ట్ అంటే జడలు వేసేస్తున్నాను. హెడ్ బాత్ చేస్తే లౌక్య హెయిర్ భలే ఉంటుందండి. నార్మల్గా కూడా లౌక్యది కొంచెం సిల్కీ హెయిర్ అనమాట. ఇంకా హెడ్ బాత్ చేసి నీట్గా ఆరిపేస్తే అది పాపటి కూడా ఉండదు, మొత్తం కలిసిపోతూ ఉంటాయి. చాలా సాఫ్ట్ హెయిర్ లౌక్యది. నాది కూడా అలానే ఉంటుంది, బట్ లౌక్య అంత సాఫ్ట్ అయితే కాదు, నాది కూడా సాఫ్ట్ హెయిరే. ఇంకా కొంచెం ఏమంటారు చక్కగా ఉండేదండి ఇంతకుముందు. ఈ మధ్య కొంచెం సాఫ్ట్ అయింది అండ్ హెయిర్ కూడా లాస్ అయిపోయింది. చాలా బాగుంది నాకు మ్యారేజ్కి ముందు. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ వాటర్ చేంజ్ అయ్యి, సో విలేజ్లో అంటే మనకేంటంటే బాగా ఎండ గాలి ఇవన్నీ తగులుతుంటాయి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లోనే మన ఫేస్ మీద కూడా ఎండ పడదు, సి విటమిన్ తక్కువ ఉండటం వల్ల అనుకుంటాను నేనైతే. డెఫినెట్లీ అక్కడైతే నాకు అస్సలు హెయిర్ ఫాల్ ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లోనే ఉంటాం కదా, సో దానివల్ల ఎక్కువ ప్రాబ్లం, మన స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా హెయిర్కి రిలేటెడ్ కానీ అన్నీ నాకు తెలిసినంత వరకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే వస్తున్నాయి.
ఎంత హెయిర్ ఫాల్ అంటే అంత హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుందండి, ఎంత జాగ్రత్త తీసుకున్నా. ఊర్లో ఉన్నప్పుడు ఆ జాగ్రత్తలు ఏం లేదు, లీట్ వైస్ తలస్నానం చేసామా, ఆయిల్ పెట్టామా, ఇట్లానే ఉండేది. ఇక్కడ ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా, ఎంత టేక్ కేర్ చేసినా కానీ హెయిర్ ఫాల్ అయితే అస్సలు కంట్రోల్ అవ్వదు. అదే న్యాచురల్ క్లైమేట్కి ఇలాంటి క్లైమేట్కి తేడా అయితే. సో ఫైనలీ లౌక్య పాప రెడీ అయిపోయింది. హాయ్ చెప్పు నాన్న. హాయ్. అందరు బాగున్నారు? అందరు బాగున్నారా? అత్తయ్యలు మామూలు అత్తయ్య మామలు బాగున్నారా? అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పైన గంట కొట్టేయండి. అది ఎక్కడ నేర్చుకున్నావు? అమ్మో, దీంట్లో ఫిల్మీ వాళ్ళు దాంట్లో చూసుకుంటారు. ఎక్కడికి వెళ్తున్నావు తల్లి? గట్టిగా మాట్లాడు. స్కూల్కి వెళ్తున్నా. సరే కానీ పొద్దున్న టిఫిన్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది చెప్పునా? మీ మూసులో అయిపోబాకండి. ఎందుకు నాన్న? ఎందుకంటే నువ్వు రాకుంటే నేను ఉండలేను. ఓ తల్లి, ఏమమ్మా? నువ్వు రాకుంటే నేను ఉండలేను. అందుకని ముసలోళ్ళు అయిపోకూడదా? ఓ తల్లి కాదు, ముసలోళ్ళు అయిపోవద్దా? లౌక్య ఎందుకు అలా చెప్పిందో నేను మళ్ళీ చెప్తాను. తాగినా లౌక్య పాలు తాగుతుంది. అవునా దొంగ? ఏం తాగుతున్నా చెప్పు. జ్యూస్. అది మార్నింగ్ టిఫిన్ తినింది, కాకపోతే అది ఉంటుంది కదా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్, సో అది తాగుతుంది అనమాట. గోవాలు చేసింది, అందుకని కొంచెం పోసిచ్చా. సో ఇది ఫైనల్లీ లౌక్య అయితే రెడీ అయిపోయింది. ఇంకా తనని స్కూల్కి పంపించేసి ఇంకా నేను కొంచెం పని ఉందనమాట, ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి పెట్టాలి. బుజ్జి నువ్వు వచ్చేటప్పుడు కొబ్బరికాయ తీసుకోరా, తమలపాకు అయిపోయి తీసుకురా. అది తాగుతుంది లౌక్య. అవునా? అవును, మంచిగా ఎనర్జీ వస్తుందంట. ఇక్కడ ఉందంట, అందుకని పిల్లలే తాగాలంట, పెద్దవాళ్ళు తాగకూడదంట, లౌక్య చెప్పింది. అవునా? స్కూల్లో బాగా చదువుకుంటున్నావా తల్లి? మీ అన్నయ్య ఎట్లా ఏడుస్తున్నాడు? నువ్వు ఏడవట్లేదు కదా, హ్యాపీగా వెళ్తున్నావు కదా. అవును అవును, నీకు మమ్మీ అంటే ఎంత ఇష్టం నానా? ఇష్టం. డాడీ అంటే కొంచెం. ఎంత చూపి? కొంచెం ఇష్టమా? ఎందుకు మా? వాటర్ క్యాన్ తీసుకొస్తున్నావా? బ్యాగ్ ఎందులోకి బ్యాగ్ సర్దేసావా? స్నాక్స్ బాక్స్ అక్కడ పెట్టా. లోకేకి ఒకటి, ఋత్విక్ ఒకటి స్నాక్స్ బాక్స్. ఏమ్మా ఏమైంది? సర్లే పెట్టుకో, లేట్ అయిపోతుంది. ఇది ఋత్విక్ ఇచ్చే ఒక బాక్స్, ఓకేనా? ఈవినింగ్ తాగుదులే. చెర్రీకు 2, నీకు 2, ఋత్విక్ 2. ఫైనలీ లౌక్య పాప అంతా రెడీ అయిపోయిందండి. తను వెళ్ళే వరకు హడావిడి అంటే హడావిడి. ఇంకా అందుకని చెప్పేసి అత్తయ్య వాళ్ళు బాబుని రెడీ చేస్తారు. సో ఈవినింగ్ అంతా స్కూల్ అయిపోగానే ఇక్కడికే వచ్చేస్తాడు. నైట్ మాత్రం వాడు ఇక్కడ పడుకోమంటే పడుకోడండి. చిన్నప్పటి నుంచి వాడికి నిద్ర తక్కువ. ఇక్కడికి వస్తే మేము 10కి అంతా కూడా పడుకోబెట్టేస్తాము. అంటే స్కూల్కి వెళ్ళాలి కదా, వాళ్ళకి నిద్ర తక్కువ అయిపోతుందని. లౌక్య అయితే పడుకుంటుంది, ఆఫ్టర్నూన్ పడుకుంటుంది, నైట్ పడుకుంటుంది. వాడు మాత్రం నిద్ర అంటే ఎంత దూరం ఉండాలంటే అంత దూరం ఉంటాడు. 11, 12 కూడా అవుతుంది. సో అక్కడంటే వాళ్ళ నానమ్మ తాతయ్య కదా, గారాబం చేస్తారు. అందుకని అది ఇది చెప్పి నేను మా తాతయ్య దగ్గర పడుకోవాలి, ఆ మాటలు ఈ మాటలు చెప్పి వెళ్ళిపోతాడనమాట నైట్ డిన్నర్ చేసేసి. ఇంకా లౌక్య పాప అయితే ఇక్కడ క్యూట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతుందనమాట. వెళ్ళేటప్పుడు ఇది ఒక సిగ్నేచర్ మూమెంట్ తనకి. సో ఇట్లా ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ, ఎంత ప్రేమ అంటే అండి తనకి నేనంటే. సో నిజంగా ఆడపిల్ల ఉంటే ఆ ఇంట్లో కలహే వేరనమాట. నిజంగానే ఎంత హ్యాపీనెస్ వస్తుంది. ఏదన్నా బాధ అనిపించినా కానీ తనని చూసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అంత బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా అట్లా ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ వెళ్తూ ఉంటుంది. ఇంకా మాస్క్ మర్చిపోయాను, మాస్క్ కూడా వేశాను. అసలు నిజంగా అండి లౌక్య అంటే నా బేబీ అని కాదు కానీ ఎంత మంచి పాప అంటే అస్సలు ఇబ్బంది పెట్టదు. ఋత్విక్తో మేము ఎంత ఇబ్బంది పడ్డామో ఇది మాత్రం అన్నీ తెలుసుకుంటుంది అనమాట, అన్నీ ఆలోచించి చేస్తూ ఉంటుంది. సో వాడు కొంచెం చిన్నప్పటి నుంచి హెల్త్ ఇష్యూస్ కొని రావడం, అంటే ఇబ్బంది పెట్టడం అంటే అలా కాదు, హెల్త్ ఇష్యూస్ వల్ల ఇలాంటి వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం అంతే.
ఇంకా ఏదైనా అర్థం చేసుకోవడంలో కానీ లౌక్య ముందు ఉంటుంది అనమాట. స్లోగా ఉంటుంది, చాలా బాగా తన రియాక్షన్స్ అన్నీ బాగా ఇస్తుంది. పాపం తను వెళ్ళిపోయేటప్పుడు బాధేస్తుందండి. అక్కడ వెళ్ళే వరకు కూడా బాయ్ చెప్పుకుంటూ చూసుకుంటూ వెళ్తుంది మమ్మీ మమ్మీ అని చెప్పేసి. కొంచెం మూమెంట్లో అయితే చాలా బాధేస్తుంది అనమాట. ఒక్కసారిగా ఇల్లంతా కూడా ఖాళీ అయిపోతుంది. సో దానివల్ల కొంచెం బాధ అనిపిస్తుంది. తర్వాత ఇంకా నా వర్క్ నాదనమాట, బిజీగా ఉండిపోతాను. సో ఇది లౌక్య పాప అయితే ఫైనల్గా వెళ్ళిపోయింది. ఇంకా నుంచి మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇదండి ఫైనల్గా లౌక్యని అయితే పంపించేశాను. ఋత్విక్ అయితే అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి వెళ్తాడనమాట. అండ్ ఇక్కడైతే నిన్న నైటే వదిలిపెట్టాము. ఇక్కడ ఉన్నామంటే వాడు అక్కడికే వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఇక్కడ త్వరగా పడుకోమంటాం మేము. లౌక్య అయితే 10కి అంతా కూడా డిన్నర్ అన్నీ చేసేసుకొని ఒక 1 అవర్ ఆడుకుంటుంది, పడుకుంటుంది. కాకపోతే ఋత్విక్ అట్లా కాదు, ఇక్కడ ఉంటే వాడు పడుకోబెట్టేస్తామని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో ఇంకా అందుకని చెప్పేసి అందులో నా అలవాటు అక్కడ, ఇంకా అత్తమ్మలు కూడా తీసుకెళ్తూ ఉంటారన్నమాట. సో ఫైనల్లీ లౌక్య అయితే వెళ్ళిపోయింది. ఇప్పటికి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వాటర్ తాగానండి, ఒక 1 గ్లాసు. టైం అయితే 9 అయిపోతుంది. సో ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కాఫీ తాగేసి దాని తర్వాత అయితే ఆయనకి కూడా టీ పెట్టాలి. ఈ మధ్య బాగా అలవాటు చేసేసుకున్నారు. సో 9కి ఎవరైనా టీ తాగుతారండి, కాకపోతే మేము తాగుతామన్నమాట. అలా ఉంటుంది. అంటే కొంచెం నాకు టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు, కొంచెం నా 5 మినిట్స్ అయినా కానీ ప్రశాంతంగా తాగాలి అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను మార్నింగే తాగొచ్చు, కాకపోతే మార్నింగ్ పని హడావిడిగా ఉంటుంది. సో పని చేయించుకొని దాని తర్వాత మళ్ళీ లౌక్యాన్ని లేపి ఆమెను రెడీ చేసి ఇదంతా ఉంటుంది కదా. సో తను వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీగా తాగుతూ ఉంటాము రెగ్యులర్గా. సో అందుకని చెప్పేసి ఆయన కోసం అయితే ఫస్ట్ టీ పెడతాను, నా కోసం అయితే కాఫీ పెట్టుకుంటాను అనమాట. ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇందాక లౌక్య ఎందుకు అట్లా మాట్లాడిందో చెప్పాను. ఏమంటే నేను అక్కడ ఉన్నాను, అది తను ఏంటంటే రెగ్యులర్గా మన ఇంటి వెనకనే షాప్ ఉంది. సో అక్కడ నేను మెట్ల మీద నిలబడితే అది రోజు వెళ్ళి, అంటే రోజు కదా ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట తినడానికి. తనకై తను వెళ్ళి కొనుక్కొని తింటే తనకి చాలా ఆనందం అనిపిస్తుంది. సో అలాగే తను వెళ్ళి కొనుక్కొని వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ ఒక ముసలావిడ ఉన్నింది అనమాట. సో ఆ ముసలావిడిని చూసి మమ్మీ ఇంటికి వచ్చింది, మమ్మీ అక్కడ ఒక ముసలావిడ ఉంది, ఇట్లా వంగిపోయింది అని చెప్పింది. దాని తర్వాత ఊర్లో మా నాన్నమ్మ ఉన్నారు కదా, సో తన ఫోటో తగిలించుంటే ఎందుకు అక్కడ ఫోటో ఉంది, తాతమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది. సో ముసలాం అయిపోయింది కదా నాన్న, చనిపోయింది అని చెప్పేసి చెప్పాను. సో ముసలాళ్ళు ఎందుకు అవుతారు అంటే అందరు అవుతారు ముసలాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత, అంటే నువ్వు డాడీ కూడా ముసలాళ్ళు అయిపోతారా అని చెప్పి అడిగింది. అవును నాన్న అని చెప్తే ఇంక దానికి ఏడుపు అంటే ఏడుపు కాదండి, పొద్దున్నే టిఫిన్ అక్కడికి వెళ్ళొచ్చి నువ్వు ముసలాం అయిపోవద్దు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, డాడీ ముసలాడు అయిపోవద్దు అని చెప్పి గోల అంటే గోల కాదు, మేము ముసలాళ్ళం అవ్వంలేవే అట్లే ఉంటాము అంటే నేను అస్సలు ఉండలేను మమ్మీ నువ్వు లేకుండా, నీ ఏడుపు. పొద్దునైతే పెద్ద రాద్ధాంతం చేసినప్పుడు షూట్ చేద్దాం అనుకుంటే ఇంక దాన్ని ఓదారుస్తూ ఉన్నాను. సో అది ఇప్పుడు కూడా చెప్తుంది, ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పింది నువ్వు ముసలాం అవ్వద్దు అంటుంది. ఎంత లోతుగా ఆలోచిస్తుంది అంటే లౌక్య. సో అప్పుడు ఒకసారి కూడా మన వీడియోస్లో ఒకటి చూపించాను కదా, ఆవు పాట విని ఏడ్చేసింది. సో అట్లా చాలా సెన్సిటివ్ అండ్ అలాగే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి లౌక్య, ఋత్విక్ అంటే కూడా. సో అలా జరిగింది మార్నింగ్ అయితే, నాకు తలుచుకుంటేనే ఎలాగో ఉంది. అలాగే సేమ్ టు సేమ్ నేను ఎంత అంటే నాకు 3rd క్లాసు ఆ టైంలో అనుకుంటా, నేను కూడా అమ్మ వాళ్ళతో ఎందుకు అనిపించిందో ఏమో, ఒక మూవీ ఏమో చూశాను, ఆ మూవీలో ఇట్లాగే ముసలాలు అయిపోయి చనిపోతారనమాట. సో అప్పుడు నేను కూడా ఆలోచించి ఒకరోజు నైట్ పడుకొని ఏడుస్తూ ఉన్నా. ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అమ్మ వచ్చి అడిగితే, అమ్మ ఇట్లా మీరు ముసలాళ్ళు అయిపోతారు కదా, అప్పుడు నేను అన్న ఎక్కడ ఉండాలి అని చెప్పేసి ఒక్కటే ఏడుపండి. సో అట్లాగే ఈరోజు మార్నింగ్ లౌక్య కూడా నన్ను అలాగే అనేసరికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. సేమ్ టు సేమ్ నేను ఎలా ఆలోచిస్తానో లౌక్య కూడా అలానే ఆలోచిస్తుంది, ఇంకా నాకంటే ఇంకా ఫాస్ట్గానే ఆలోచిస్తుంది. సో ఇదండి, మాట్లాడుతుంటే టైం అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళి టీ పెట్టేసి ఆయన వచ్చేలోపు వచ్చేస్తారు, వాళ్ళిద్దరిని లౌక్యని ఋత్విక్ని అక్కడ వదిలిపెట్టేసి వెంటనే రిటర్న్ అవుతారు. ఇంకొచ్చిన తర్వాత పువ్వులు తాంబూలం అవి తెమ్మని చెప్పాను. సో పూజ చేసుకోవాలి, ఈ మధ్య చాలా రోజులు అయిపోయిందండి పూజ చేసి, అంటే చేయలేదు. ఇంకా నిన్నటి నుంచి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే పూజ చేసేసుకుంటాను అనమాట, ఎంత లేట్ అయినా పర్లేదు. 11 లోపు కంప్లీట్ చేయాలనుకుంటున్నా. ఫాస్ట్గా కాఫీ తాగేసి
పూజ కంప్లీట్ చేసేసుకుంటాను. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయిందండి. టీ అండ్ కాఫీ. కొన్ని రోజులు టీ తాగుతాను, కొన్ని రోజులు కాఫీ తాగుతాను. టీ కాఫీ లవర్ అనమాట నేను. అంటే బాగా ఇష్టం అనమాట. మళ్ళీ ఎక్కువ అలాగేం తాగనండి, కాకపోతే ఆ టీ తాగే మూమెంట్ ఉంటుంది కదా, ఆ చిన్న టైం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. హ్యాపీగా మొబైల్స్ ఇవన్నీ పక్కన పెట్టి కొంచెం ఆలోచించుకుంటూ కొంచెం ప్రశాంతంగా తాగుతాను. నిజంగా చాలా ఇష్టం నాకు టీ టైం అంటే. సో ఇంకా ఇది నా కాఫీ అండ్ ఆయనకైతే టీ రెడీ చేశాను. ఇంక నుంచి నాకు టీ ఇవ్వద్దు, నేను డైట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట ఆయన. గ్రీన్ టీ ఇవ్వు మార్నింగ్ నుంచి, నేను కొంచెం డైట్ ఫాలో అవ్వాలి అని చెప్తే సరేలే అని చెప్పాను. సో ఈరోజు కూడా గ్రీన్ టీ అడిగారంటే, కాకపోతే నేను టీ పెట్టేశాను. ఇంకా వెళ్ళేటప్పుడే చెప్పేసి వెళ్తారు, ఇంకా రోజు టీ పెట్టమని ఇద్దరం తాగేవాళ్ళం. బట్ ఈరోజు నాకు టీ తాగాలనిపించాక కాఫీ పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా ఈయన మాత్రం అండి ఒక్క నిమిషం గ్యాప్ దొరికినా కానీ ఫోన్ పట్టేసుకుంటారు. ఎందుకు, కొంచెమైనా రిలాక్స్ అవ్వచ్చు కదా, ఫోన్ కానీ లేదంటే మూవీస్ కానీ వెబ్ సిరీస్ చూడడము ఇలా భలే పిచ్చండి. నేనైతే టీవీకి చాలా దూరం ఉంటానండి, నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, బోర్ అనిపిస్తుంది. మూవీస్కి వెళ్ళడం కూడా ఏదైనా ఒక మంచి సినిమా వచ్చింది కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ టైప్ మూవీ అలా ఉంటుంది కదా, సో అలాంటప్పుడులే వెళ్తాను. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, బోర్ అనిపిస్తుంది. ఇంకా ఈవెన్ ఇంట్లో కూడా ఏదైనా ఒక సీరియల్ అది కూడా మంచి టైమింగ్ ఉంటుంది కదా, అలాంటప్పుడులే చూస్తాను. అండ్ లేదంటే కొన్ని రోజులు విసిగిపోతాను కదా, హెవీ వర్క్ ఉండి, అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా ఒక మంచి మూవీ పెట్టు రిలాక్స్ అవ్వాలి అని చెప్పేసి మొబైల్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసేసి అలా కూర్చుంటానే తప్ప, నాకు చూస్తాను ఇంకా వాటికి అడిక్ట్ అయిపోయాను అనుకోండి, ఇంకా నా వర్క్ అయితే అవ్వదు అనమాట. అందుకని వీలైనంత వరకు దూరంగా ఉంటాను. ఫ్రెండ్స్ ఫైనల్లీ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. చాలా టైం పట్టిందండి నాకైతే. టీ తాగిన వెంటనే వెళ్ళి హెడ్ బాత్ చేసేసి దాని తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని చాలా టైం పట్టిందనమాట. ఇంకా ఫైనల్గా టైం అయితే 10:30 ఆ టైంలో అండి షూట్ చేస్తున్నాను. నాకు పూజ చేసుకునేసరికి కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే వర్క్ ఉంటుంది కదా, ఎడిటింగ్ అంటే వీడియోస్ వర్క్, మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి 9 అవుతుంది. సో ఇంకా అలా ఇలా నాకైతే టైం అయితే లేట్ అయిపోతుంది పూజ చేసుకునేసరికి. ఎప్పుడైనా ఫెస్టివల్ అప్పుడైతే కొంచెం ముందుగా చేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా మొత్తం కూడా సర్దేసుకున్నాను. ఈ విధంగా ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పారిజాతం పూలు దొరుకుతాయండి, అవి అత్తమ్మ పంపించారు. ఇంకా అందుకని చెప్పేసి అందరి దగ్గర వేశాను. ఇంకా మన ఇంటి ముందు కస్తూరి చెట్టు ఉంది కదా, సో ఆ పువ్వులు అయితే మాల కడదాం అనుకున్నా. మన ఇంటి మిద్ది మీద ఏంటంటే దవ్వనం అంటాం కదా, ఆకులు ఉన్నాయి, 2 కలిపి మాలలాగా కడదాము, శుక్రవారం కదా లక్ష్మీదేవికి వేసుకుందాము. నాకు చాలా ఇష్టం అండి లక్ష్మీదేవి మెడలో పూలమాలలు వేసుకొని, ఎవరికైనా కానీ దేవుళ్ళకి అలంకరించడం అంటే చాలా ఇష్టం అనమాట. బట్ నాకు టైం కుదరలేదు. నిన్నైతే ఫుల్ రెయిన్ ఉన్నింది మాకు. ఇంకా దానివల్ల మార్నింగ్ లేచి పువ్వులన్నీ కోసి వాళ్ళ పాదాల దగ్గర అయితే పెట్టేసి ఈ విధంగా నా ఫ్రైడే పూజ అయితే చేసుకున్నాను. యాక్చువల్గా అయితే ప్రసాదం కూడా చేద్దాం అనుకున్నా, ఇంకప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ నాకు వర్క్ ఉన్నింది, ఇంకా అందుకని చెప్పేసి సరే అని చెప్పి ఈ రోజుకైతే తాంబూలం పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో నా మార్నింగ్ అలా స్టార్ట్ అయ్యి ఇలా మార్నింగ్ పూజ వరకు ఎండ్ అయిందండి. సో ఫైనలీ పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పూజ అయిపోయిన వెంటనే నాకు మీతో మాట్లాడడానికి కూడా టైం లేదు, వంట చేసేసాను. ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ ఈరోజు అర్జెంటుగా వీడియో షూట్ చేయాల్సి ఉందనమాట. సో దానికోసం అని చెప్పేసి వెంటనే మళ్ళీ వీడియో షూటింగ్ దగ్గరకు వచ్చేసాను. సో ఇప్పుడు టైం అయితే 1 అయిందండి. ఇప్పుడే లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇంకా తినాలి. ఒక 1/2 అవర్ ఆగి కొంచెం ఎడిటింగ్ ఉంది. సో ఎడిటింగ్ కంప్లీట్ చేసి వీడియో అప్లోడ్ చేసేసి అయితే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ ఈవినింగ్ 4కి పిల్లలు వచ్చేస్తారు కదా, మళ్ళీ వాళ్ళతో సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి.